కృష్ణా జిల్లా గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎవరిపై ఎవరైనా పోటీ చేయవచ్చునని పేర్కొన్నారు. కేఏ పాల్ వంటి పార్టీలు కూడా అభ్యర్థుల్ని పోటీలోకి దించడం సాధ్యమన్నారు. కోడిపందాలు పేకాట ఆడించి పోలీసులు రాగానే దొడ్ల నుండి పారిపోయే వారి దమ్ము ఏమిటో అందరికీ తెలుసునని విమర్శించారు. 23 మంది ఎమ్మెల్యేలతో ఉన్న టీడీపీ వెంటిలేటర్ మీద ఉన్నట్ట, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ వెంటిలేటర్ మీద ఉన్నట్ట అని ప్రశ్నించారు. టీడీపీ వెంటిలేటర్ మీద ఉంది కాబట్టి చంద్రబాబు చివరి ఎన్నిక అంటున్నారని తెలిపారు వల్లభనేని వంశీ. మీకు భరోసా ఇస్తాడు, ధైర్యం ఇస్తాడని చెప్పి రంకెలేశాడు. పదవులంతా రంకెలేశాడు. ఎక్కడ రంకెలను అడుగుతున్నా 1000 రూపాయలు దాటిన కాడి నుండి మీ వైద్య పరీక్షలన్నీ కూడా నేనున్నాను, నేను విన్నాను, నేను కన్నాను అని కారు కొంతమంది కూర్చాడు. ఎవరికి రాని ఇచ్చింది 1000 రూపాయలు దాటినటువంటి వైద్య ఖర్చులు. ఈరోజు పేదవారి యొక్క ఆరోగ్యం నడి రోడ్డు మీద వదిలిపెట్టి ఈనాడు మేనమేషాలు లెక్కిస్తున్నాడు. స్వయాన ఆయన బాబాయిని, ఆయన కుటుంబ సభ్యులు ఆయన కలిసి చంపేస్తే ఆ రోజు నారాయణరావు అని రక్త చరిత్ర అని చెప్పి హెడ్డింగ్ పెట్టి మన్ని యాగి చేశాడు. గుండెలు బాదుకున్నాడు. వాళ్ళ దమ్మేంటో మేము చూసాం కదా. కోడి పందాలు వేసుకొని దొడ్లలోంచి పారిపోయి పోలీసులు కానిస్టేబుల్ రాగానే పారిపోయేవాళ్ళు, చీట్ల పేకాటలు ఆడిచ్చేవాళ్ళు. వీళ్ళ దమ్ము గురించి మా చెబుతారా? ఇప్పుడు 23 మంది శాసనసభ్యులు గెలిచాం మేము తెలుగుదేశంలో. 4 తెలుగుదేశంతో డిఫర్ అయ్యాం, అంటే 19 మంది ఉన్నారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఒక 4 డిఫర్ అయ్యారు. ఇందులో స్థానిక సంస్థల్లో కనీసం పోటీ చేయకుండా, లేకపోతే ఇదే నా చిట్ట చివరి ఎన్నికలు అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వెంటిలేటర్ మీద ఉన్నట్ట, లేకపోతే ఇంకొకడు వెంటిలేటర్ మీద ఉన్నట్ట? నాకు చిట్ట చివరి ఎన్నికలు, మీకు దండం పెడతాను, మీకు కాళ్ళు పట్టుకుంటాను అని రోజు చెబుతున్నాడు కదా ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఆక్సిజన్ కావాలని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ కామెంట్ చేసేవాళ్ళు ఏమన్నా నీతివంతులు, పత్తిత్తులు, లేకపోతే ఏమన్నా పెద్ద ఇదైతే అనుకోవాలి. ఇప్పుడు కామెంట్ చేసేవాడు ఏది పడితే అది చేస్తాడు. వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో కూడా మీరు చూడాలి కదా. శాసనసభ్యులుగా ఉండి కోడి పందాలను పేకాటలు ఆడిచ్చేవాళ్ళు వీళ్ళు ఇంకొకరిని అంటారు. వాళ్ళు ఇంతకుముందు చేసిన ఇసుక మాఫియాలు ఇవన్నీ చూడలేదా మీరు? పేపర్లోనో టీవీల్లోనో